ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని గిడ్డి సత్యనారాయణ భరోసా ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరు గ్రామంలో ఆయన పర్యటించారు. గిడ్డి సత్యనారాయణకు మద్దతుగా జబర్దస్త్ కమెడియన్స్ గెటప్ శ్రీను, బాబీ, అశోక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు మేనిఫెస్టో అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబీ గారు, అశోక్ మిత్రబృందంతో వచ్చి నాతో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉన్నటువంటి ప్రచారంలో ఈ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క బాధలు తెలియజేశారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మీకు తప్పనిసరిగా ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మా సమస్యలు పరిష్కరించడానికి చెప్పడం జరిగింది. వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. జై జనసేన, జై తెలుగుదేశం, జై కూటమి. కూటమికి ప్రచారంలో భాగంగా ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం రావడం జరిగింది. గిడ్డి సత్యనారాయణ గారి నాయకత్వం బలోపేతం చేయడానికి ఇక్కడ ఆయనతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో ఆయన ర్యాలీలో భాగంగా ఈ రోజున ప్రతి స్ట్రీట్ దగ్గర, ప్రతి వీధి దగ్గర ఆగి మహిళలను కలుసుకోవడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నా అవన్నీ తెలుసుకోవడం, వాళ్ళకి ఒకసారి గాజు గ్లాస్ కేసుకి అధికారం పట్టగడితే గనక అధికారంలో రాగానే, కూటమి అధికారం రాగానే వాళ్ళకి కష్టాలు తీర్చే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి ఏవైతే పనులు చేస్తారో, వాళ్ళకి ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ తీర్చే విధంగా ఆయన వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మహిళలు రావడం, గిడ్డి సత్యనారాయణ గారిని గెలిపించుకోవడం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు